భార్యాభర్తలంటే ఇద్దరు మనుషులు ఒకే ప్రాణం. ఇదేమి సినిమా డైలాగ్ కాదు, వాస్తవం. చిన్న యుగం వలన గొడవ కాస్త పెద్ద గాలివానిగా మారుతుంది. అపోహలు, కోపాలు, 5 ఏళ్ల కోర్టు గొడవలు చివరకు ఒకే ఒక్క కౌగిలింతతో అన్ని సద్దుమణిగాయి. అవును, ఢిల్లీ కోర్టులోని లాయర్లు జడ్జి ముందే ఒక భార్య తన విడాకుల కాగితాలని ముక్కలు ముక్కలుగా చిప్పేసింది. భర్తలు గట్టిగా పట్టుకుని ఏడుస్తూ క్షమించమని అడిగింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ రియల్ లైఫ్ స్టోరీ వింటే ఎవరికైనా సరే మనసు కరుగుతుంది. ఢిల్లీకి చెందిన శిఖా సింగ్ కు 2020లో సౌరభ్తో పెళ్లింది. కానీ ఇద్దరి మధ్య వచ్చిన చిన్న ఈగోల వల్ల శిఖా తన భర్త పైన వరకట్న వేధింపులు కేసు పెట్టి విడాకుల కోసం కోర్టుకెళ్ళి ఈ 5 ఏళ్ల కోర్టు గొడవల వల్ల శిఖా తండ్రి తన దగ్గర ఉన్న డబ్బంతా కోల్పోయాడు. చివరికి ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చి రోడ్డున పడ్డాడు. ఆ టెన్షన్ తట్టుకోలేక 10 రోజుల క్రితం ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్న మామగారి పరిస్థితి గురించి భర్త సౌరభ్ తెలిసింది. వెంటనే పాత గొడవలని పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళాడు. మేదాంత్ హాస్పిటల్లో జాయిన్ చేయించి తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయించి ఆయన ప్రాణాలు కాపాడాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజే ఢిల్లీలోని 30 హజారీ కోర్టులో వీళ్ళ విడాకుల కేసు విచారణకు వచ్చింది. కోర్టులో భర్త సౌరభ్ను చూడగానే శిఖాకు తాను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. తన ఆవేశం వల్ల తన తండ్రి ఎలా రోడ్డున పడ్డాడో అదే భర్త తన తండ్రిని ఎలా కాపాడాడో తలుచుకుని బాధపడింది. ఇంకేమీ ఆలోచించకుండా అందరి ముందే విడాకుల పేపర్ను చింపేసి భర్తను హగ్ చేసుకుని ఏడ్చేసింది. ఆమె రిలీజ్ అవడం చూసిన సౌరభ్ కూడా పెద్ద మనసుతో క్షమించి ఆమెను దగ్గరికి తీసుకున్నారు. వీళ్ళ ప్రేమను చూసిన కోర్టు కూడా కేసును క్లోజ్ చేసేసింది. ఆవేశంలో మనం తీసుకునే నిర్ణయాల కంటే క్షమించే గుణమే ఎంత పెద్ద సమస్యనైనా సాల్వ్ చేసి నిరూపించిన ఈ రియల్ స్టోరీ నిజంగా అందరికీ ఒక మంచి మెసేజ్.